హలో వ్యూవర్స్, 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మనకు ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి హోమ్ కంపోస్టింగ్ ఎలా చేస్తున్నాము, టెర్రస్ గార్డెన్లో మనం వెజిటబుల్స్ ఎలా పండిస్తున్నాము, కిచెన్ వేస్ట్ నుంచి మనము ఎలా కంపోస్ట్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటున్నాం, అంటే ఇంటి నుంచి వచ్చే చెత్త 80% చెత్తను కూడా మనము కంపోస్ట్గా మార్చుకునేసి పొల్యూషన్ తగ్గించడంతో పాటు ఆర్గానిక్గా పండించిన కూరగాయలు మొక్కలు మనం తింటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నాం అనే కాన్సెప్ట్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ గ్రౌండ్లో కూడా ఒకసారి ఏర్పాటు చేసి అవగాహన ఇవ్వండి ప్రజలకి అని చెప్పారు. సో ఒక స్టాల్ అయితే మనకు ఇచ్చారు. దీనికి గాను కడప సిటీజీ అడ్మిన్స్ సుష్మా అండ్ అలేఖ్య మేమిద్దరం అయితే వచ్చాము. కిరణ్ అన్న కూడా రావాల్సింది, అన్నకి తిరుమల టికెట్ అదే డేట్కి ఫిక్స్ అవ్వడంతో ఇట్స్ ఓకే, మేము చూసుకుంటాం. ముందు రోజు వరకు మాకు తోడుండి అన్నీ అరేంజ్ చేసి మొక్కలు అవన్నీ తెచ్చిపెట్టి వెళ్ళారన్న. సో మిగిలిన వర్క్ మేము రిపబ్లిక్ డే రోజు మేము చూసుకున్నాము. దీనికి అందరికీ అర్థమయ్యే విధంగా మంచిగా ఫస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ నుంచి ఎలా వస్తుంది, తర్వాత ప్రిపేర్ అయిన కంపోస్ట్ ఎలా ఉంటుంది, తర్వాత దీనివల్ల మనం మొక్కలు కూరగాయలు ఇలా పంచుకోవచ్చని మా గార్డెన్ నుంచి తీసిన మొక్కలు కూరగాయలు అయితే ఆడపెట్టాము. నిన్న నేను వీడియోలో చూపించాను కదా, ఈ కూరగాయలన్నీ నాకైతే కాదు, ఎందుకు కోస్తున్నానో నెక్స్ట్ చెప్తానన్నాను కదా, ఈ ప్రోగ్రామ్ కోసమే కోసి తీసుకొచ్చాను. అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత విజిటర్స్ అయితే స్టార్ట్ అయిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్, హైయర్ అఫీషియల్స్, ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని నార్మల్ పబ్లిక్ వాళ్ళు కూడా ప్రజలు మొత్తం పిల్లలకి అవగాహన కల్పించాలనేసి పెద్దలు పిల్లలు ఏజ్ డిఫరెన్స్ ఏమీ లేకుండా అందరూ వచ్చి ఏంటి అనేసి స్టాల్స్ అన్నీ కూడా చూసుకున్నారు. దాంతోపాటు మంది చూసుకున్నారు. చాలామంది మన గ్రూప్లో కొత్తగా కూడా యాడ్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్స్ అయితే ఎటువంటి లాభం ఆశించకుండా మీరు ఇది చేస్తున్నారు అంటే ఒక బిజినెస్ లాగా కాకుండా, నేచురల్ ఫార్మింగ్ కానీ ఇలా స్టాల్స్ పెట్టిన ప్రతి ఒక్కరూ ఒక బిజినెస్ లాగా, ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చేసుకుంటున్నారు. కానీ మీరు మాత్రమే ఎటువంటి లాభం ఆశించకుండా ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు ఇలా చేస్తున్నారు, అవగాహన కూడా ఇస్తున్నారు అందరికంటే చాలా మంచి విషయం అమ్మ అని అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా మొత్తం ఒకసారి చూశారు ఎలా అనేసి. ఇందులో ప్రతి ఒక్కరికి మన వెజిటేబుల్స్లో ఉస్తికాయలు, టొమాటో బ్రింజాల్, కొత్త వెరైటీకి ఎక్సోటిక్ వెరైటీస్ ఉన్నాయి కదా, బెండకాయలు, ఇంకా వింగడ్ బీన్స్, ఇవి కొత్తగా కనిపిస్తున్నాయి అందరికీ, ఇవి ఎక్కడ మార్కెట్లో కనిపించవు కదా అనేసి ప్రతి ఒక్కరూ వాటి నేమ్స్ అడిగి తెలుసుకుంటున్నారు. అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదో ఒకటి కొత్త వెరైటీ పెడితే చాలా బాగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తర్వాత కొందరు ఆఫీసర్స్కి ప్రజలకి సీట్స్ కూడా ఫ్రీగా ఇచ్చాం మనము. ఇందులో నాకు అర్థమైన విషయం ఏమంటే పెద్దలకి ఈజీగా అర్థమవుతోంది కాన్సెప్ట్, కానీ చిన్నపిల్లలకి ఇంకా బాగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక అబ్బాయి అయితే వచ్చాడు, స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు నేను ఎక్కువ స్కూల్ పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అంటే వాళ్ళకి అర్థం కాదు కదా తొందరగా కాన్సెప్ట్ అనేసి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక అబ్బాయి అయితే ఈ వేస్ట్ నుంచి మొత్తం చెత్తని ఇలా తీసి తింటారు అంటూనే, ఓ ఈ వేస్ట్ నుంచి తయారు చేసిండేది మొక్కలకి ఇచ్చి అవి మనం తింటే హాస్పిటల్లో పడుకోవాల్సిందే అనేసాడు. నాకు అప్పుడు అర్థమైంది అసలు పిల్లలకే కదా మనం చెప్పాల్సింది అనేసి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనం స్కూల్స్ అండ్ కాలేజెస్లో కండక్ట్ చేయాలి. సిటీస్లో ఆల్రెడీ సిటీజీ మెంబర్స్ చేస్తున్నారు స్కూల్స్ అండ్ కాలేజ్లో, కానీ కడపలో ఒకసారే చేశాము, ఈసారి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి వాటి మీద అనేసి అర్థమైంది. ఇక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెరుకుల శ్రీధర్ గారు కూడా విజిట్ చేశారు, వారితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారు కూడా విజిట్ చేశారు. కానీ కలెక్టర్ గారు చూస్తూనే మీరు సీఎం దగ్గర చెప్పారు కదమ్మా, మీ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు మాకు అన్నారు. మొత్తం విన్నాము, బాగా చెప్పారు అనేసి వెళ్ళిపోయారనమాట. సో అక్కడ సీఎం ప్రోగ్రాంలో చెప్పడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ అందరికీ చెప్పే ఇది లేకపోయింది, మొత్తం అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ మన కాన్సెప్ట్. సో బాగా సంతోషం అనిపించింది. ఇక మధ్య మధ్యలో మన సిటీజీ కడప గ్రూప్ మెంబర్స్ కూడా విజిట్ చేశారు స్టాల్ని. సో ఇంతటితో 26 రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ సందర్భంగా, సెలబ్రేషన్ సందర్భంగా మనకి ఇచ్చిన కంపోస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇచ్చిన స్టాల్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. మేమందరము నార్మల్ హోమ్ గార్డెనర్స్ అండ్ చిన్న గ్రూప్గా కడపలో ఉన్న మమ్మల్ని గుర్తించి సిటీజీ గ్రూప్లోకి కన్వర్ట్ చేసుకున్న సరోజ మేడంకి, శ్రీనివాస్ హర్కర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ వల్లే మాకు ఇంత సపోర్ట్ వచ్చింది, మేము ఇంత చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
సో మన సిటీజీ గ్రూప్ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, చాలా మందిని మోటివేట్ చేసి మొక్కలు పెంచడానికి సపోర్ట్ వాళ్ళకి మన ద్వారా అందాలి అనేసి కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్.